ఇది కూడా చూడండి, ఏ అండ్ బి ఆర్ ఇంటీజర్ సచ్ దట్ డిగ్రీ 2 చాలాసార్లు క్లాస్లో ఈ మెథడ్ చెప్పాను సార్. డిగ్రీ 2 ఉంటే a² + b² -30a -20b +325 = 0. డిగ్రీ 2 ఉంది. డిగ్రీ 2 ఏదైతే సమీకరణానికి ఉందో దాన్ని మనము a × b = k ఫామ్లో రాసుకోవాలి. డిగ్రీ 2 గనక ఉంటే ఒక సమీకరణంలో డిగ్రీ 2 ఉంటే దాన్ని ప్రోడక్ట్ ఆఫ్ 2 కారణాంకాలుగా రాసుకోవాలి. ఇది నేను క్లాస్లో 10 ప్రాబ్లమ్స్లో చెప్పాను. మళ్ళీ ఏపీపీఎస్సి గ్రూప్ 1లో కూడా ఇదే మోడల్ వచ్చింది. ఆ గ్రూప్ 1 వీడియో కూడా మనకు యూట్యూబ్ లైవ్ క్లాస్లో ఉంది. దాంట్లో కూడా ఈ కాన్సెప్ట్ చెప్పాను. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దయచేసి నేర్చుకోండి, వచ్చే ఛాన్స్ ఉందని కూడా నేను చెప్పాను. డిగ్రీ 2 ఉంది. డిగ్రీ 2 ఉంటే దీన్ని a² - 13a +225 ఎందుకు సార్ అని అంటే ఇది a - 15 2 అయింది. ఇది b² - 20b ఇది +100 = 0. ఇది ఎంత అయింది? b - 10 2 = 0 అయింది. రైట్, ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్గా రాసుకున్నాను. రైట్, a - 15 2 అండ్ b - 10 2, a² - 30a +225 325ని 225 + 100గా రాసుకున్నాను. సో ఇలా రాసుకోవడం, దీన్ని సపరేట్ చేశాను, దీన్ని సపరేట్ చేశాను. క్వశ్చన్ చూస్తూనే ఉంటే నాకు అర్థమైపోతుంది. రైట్, ఈ రెండు = 0 కాబట్టి ఏ వాల్యూ ఖచ్చితంగా 15 కావాలి, బి వాల్యూ ఖచ్చితంగా 10 కావాలి. ఏ 15 బి 10 జీసీడీ ఆఫ్ 10, 15 10, 15ల గాసాబా ఎంత? 10, 15ల గాసాబా ఎంత? గాసాబా ఎప్పుడు ఎలా కనుక్కుంటాం? చిన్న నంబర్ తీసుకుంటాం, మిగతా అన్ని నంబర్లను చిన్న నంబర్ డివైడ్ చేయాలి. 15 డివైడ్ 15ని 10 డివైడ్ చేయట్లేదు. దీని యొక్క కారణాంకము 5. దీని యొక్క కారణాంకం 5. జీసీడీ ఆఫ్ 10, 15 ఆన్సర్ 10 ఉండాలి, 10 యొక్క కారణాంకం అని ఉండాలి. 15, 20 వచ్చే ఛాన్సే లేదు. 10 అయితే ఏ ఛాన్స్ లేదు. 15ని 10 భాజించట్లేదు కాబట్టి ఆన్సర్ ఎంత? 5. కాబట్టి ఆన్సర్ ఎంత? 5. డిగ్రీ 2 గనక ఉన్నప్పుడు ఇక్కడ చాలా సింపుల్గా మనము డైరెక్ట్గా =0 వచ్చింది కాబట్టి 2 స్క్వేర్ ఫంక్షన్లు 2 వర్గాలను యాడ్ చేస్తే 0 ఎప్పుడు వస్తుంది సార్? ఐదర్ ఇదైనా 0 కావాలి, ఇదైనా 0 కావాలి. 0 కాకుండా మిగతా వాల్యూ తీసుకుంటే ఇది >0 అవుతుంది, ఇది కూడా >0 అవుతుంది. >0 + >0 అవుతుంది. అంటే ఖచ్చితంగా ఏ వాల్యూ 15 వచ్చి ఉండాలి, బి వాల్యూ 10 వచ్చి ఉండాలి. జీసీడీ ఆఫ్ 10, 15 గాసాబా చేసేటప్పుడు చిన్న నంబర్ పైనే దృష్టి ఉండాలి. ఆన్సర్ చిన్న నంబర్ అయినా ఉంటుంది, లేకుంటే దాని యొక్క కారణాంకం అయినా ఉంటుంది. 10 అయినా కావచ్చు, 10 యొక్క కారణాంకం అయినా కావచ్చు. 15ను 10 డివైడ్ చెయ్యట్లేదు కాబట్టి ఆన్సర్ ఎంత? 5. ఇది కూడా నాకు తెలిసి 30-45 సెకండ్స్లో అయిపోతుంది. కొంచెం లాజిక్ గనక మీ టీచర్ ఈ డిగ్రీ 2 మోడల్ క్లాస్లో డిస్కస్ చేసుంటే మీరు చాలా ఈజీగా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తారు. 30 నుంచి 45 సెకండ్స్లోగా ఈ క్వశ్చన్ అయిపోతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ?